ఒకవైపు అకాల వర్షం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లాలో ధాన్యం రైతులు నలిగిపోతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను కొనుగోలు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లో పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు కృష్ణా జిల్లా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్లో రైతులు సాగు చేసిన 6,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. అలాగే రబీలో రైతులు పండించిన ధాన్యం 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అధికారుల్ని ఆదేశించింది. అధికారులు ఇప్పటి వరకు రైతుల వద్ద నుంచి 45,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఖరీఫ్కు సంబంధించి అవనిగడ్డ, పెనుమలూరు, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో రైతులు కుప్పనూర్పిళ్లు ముమ్మరం చేశారు. జిల్లాలోని రైతుల వద్ద ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సుమారు 10,000 టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఎప్పట్లానే ప్రభుత్వం ఇటీవల ఖరీఫ్ సీజన్లో మిగులు ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఖరీఫ్లో పండించిన పంటను అమ్ముకోవచ్చని రైతులు భావించారు. అయితే ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన లేదని వాపోతున్నారు. 15 రోజులైంది, నిట్టాపడినే ఉన్నాయి. కాటా వేసారు, అట్లా లారీ రావట్లేదు అంటున్నారు. అడిగాం, ఎప్పటికప్పుడు ఓడ వస్తుంది, రేపు వస్తుంది అంటున్నారు. లారీలు ఆగిపోయినాయి అంటున్నారు. 26ని కోసాం, ఇంతవరకు కాటా వేయలేదు. లారీలు రావట్లేదు అంటున్నారు, గోతాలు ఇవ్వట్లేదు అంటున్నారు, అక్కడ లారీలు దిగుమతి అవ్వట్లేదు అంటున్నారు. పైన చూస్తే మొబ్బడుతుంది, మా గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. పద్దాక సోవర్ వేసుకెళ్తాం, కప్పు తీయటం, మళ్ళీ కప్పు వేయటం, ఎక్కడ ఒడ్డు అక్కడే ఉంది. 10 రోజులైంది కోత కోసి. పైన చూస్తేనే వాతావరణం బాగోల. పొద్దునే ఆరదీస్తాము, పొద్దుగోకాల మధ్యాహ్నప్పుడు సవాలు వేసుకొస్తాం వాతావరణానికి. ఈ ముసుగులేస్తాం, తీస్తాం సరిపోతుంది. వాళ్ళకి కాటాలు వేస్తల్లా, బత్తాలని ఇది ఇక్కడ రోడ్ల మీదే ఉండయి. ఇప్పటికే మిల్లులకు ధాన్యాన్ని తరలించిన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మిల్లర్లు ఎంత మద్దతు ధర ఇస్తే అంతే తీసుకోవాలని, అలాగే ధాన్యం తాలూకా డబ్బులు ఎప్పుడిస్తారో కూడా తెలియకుండా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తామని ప్రకటించారండి, కానీ మిల్లర్స్ కొనుగోలు చేయటం లేదు. కండిషన్ మీద 1,350 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. 1,740 రూపాయలు కొనవలసిన ధాన్యాన్ని అన్కండిషన్ అనే పేరుతో 1,350 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా గత 10 రోజులైందండి మేము ధాన్యం కోసి. ఇంతవరకు కాటాలు వేయటం కానీ ఏమీ చేయటం లేదు. అదేమంటే లారీలు లేవని, కాటా వాళ్ళు లేవని కుంటు సాకులు చెబుతున్నారు. అదే ధాన్యాన్ని అన్కండిషన్ పేరుతో ఇస్తే కనుక అప్పటికప్పుడు కాటా వేసి మిల్లర్కి చేరుస్తున్నారు. ఇదంతా మిల్లర్స్ను మీడియేటర్లో సిండికేట్ అయ్యి చేస్తున్న దోపిడీ అండి. ఇక్కడ ధాన్యం వెళ్ళాల మద్దతు ధర కాకుండా అన్కండిషన్ మీద అయితే 2 రోజులు వెళ్ళిపోతుంది. మామూలుగా నిమిషాతం లేకుండా చేసుకుని ఆరబెట్టుకుని పండించే రైతులు వెళ్ళాల. అదేంటంటే సంచులు లేవు, కాటా వాళ్ళు లేరు, లారీలు లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు 15 రోజుల నుంచి మేము శాలలోంచి ఒడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద పోసుకుని రైతుల పొగలు సంచులు కాడే పడుకుంటున్నాం. 20 రోజులు ఇది కోసి ఆ వంతుల మీద పోసి ఉంచా. ఆర్బీకి వెళ్తే సంచులు లేవు అన్నారు కొన్నాళ్ళు. సంచులు వచ్చి పెద్ద సంచులు అన్నారు కొన్నాళ్ళు. ఇప్పుడేమో చిన్న సంచులు ఎప్పుడో వస్తాయో తెలవదంటే ఇట్లా. మరి అది పరిస్థితి. కాటా వాళ్ళు రావట్లేదు అంటున్నారు. రబీలో బాయిల్డ్ రకాల ధాన్యాన్ని రైతులు ఎక్కువగా పండించారని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 3 బాయిల్డ్ రైసు మిల్లులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. దావులూరు బాలాజీ రైస్ మిల్కు 11,000 మెట్రిక్ టన్నులు, మచిలీపట్నంలోని విజయలక్ష్మి రైస్ మిల్కు 900 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపినట్లు వివరిస్తున్నారు. రైతుల వద్ద ఇంకా 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కృష్ణా జిల్లాలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా అన్నదాతలు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.